అవి ఆ వెలుగు లెఫ్ట్ పెట్టు, వెళ్ళి ఆ దండ నుంచి పైకట్రా. అన్నా చెప్పేవాళ్ళు చేస్తానన్నా. ఏంటి నేనా? నేను ప్లేట్ చూసుకోగలరా? నేను పని చేయను, నేను చెప్పింది చేయగా. అన్నాడు అంటే నేనే చేయాలా? ఇది స్టేషన్ రా. మన 12 years anniversary report సిద్ధమైంది. అది కూడా చదవండి. 12 years ఎగ్జాక్ట్లీ 4,386 days, 624 Sundays, 2,000 plus songs. అవన్నీ మనం సొంతలోనే పాడాలి. అది దేవుడికి తెలుసు. 12 days అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇచ్చామని. సరే మరి 120 చేసుకుందాం. మేము ఫైనల్ పెడతారు. 62 మీటింగ్స్ పెట్టాలి. ఫోటోస్ ఇంకా సెల్ఫీస్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ బాగా రెడీ అవ్వండి, ఫోటో బాగా దిగొచ్చు. అంతేనా? అంతేనా? యానివర్సరీ అంటే కేకులు, ఫోటోలు, సెల్ఫీలు ఇంతేనా? యానివర్సరీ ఎంతగా చేసి ఇంకా మన ఇంటికి చెప్పు. మనం మనుషులుగా సంవత్సరాలు లెక్కిస్తాం, కానీ దేవుడు మారిన జీవితాలు లెక్కిస్తాడు. మా ఇది ఎప్పుడు నేను గ్రహించలేదే. మనం రిపోర్ట్లు పెట్టలేము, కానీ పరలోకంలో జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. నేను ఎప్పుడు అది గ్రహించలేదే. దేవుడి దృష్టిలో ఏమి లెక్కించబడి ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను రండి. వీళ్ళందరూ ఎవరు తీసి? ఇదిగో నేను చెప్పిన ఉదాహరణలే వీళ్ళు. నాకు పరిచయం చేయవా? తప్పకుండా. నా పేరు అక్షయ. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇదిగో ఇంటున్నప్పుడు ఈ సంఘానికి పరిచయం అయ్యాను. సండే స్కూల్ ద్వారా ఎన్నో కథలు, పాటలు, ఆత్మీయ సత్యాలను నేర్చుకొని ఇప్పుడు ఒక టీనేజర్గా ఇక నిలబడ్డాను. ఈ సంఘం ఇచ్చిన ధైర్యం ద్వారా ఎవ్రీ ఇయర్ ఛాన్స్ ఆఫ్ క్రైస్ట్లో ప్రైజ్ తెచ్చుకుంటున్నాను. ఈ ఎంకరేజ్మెంట్ ద్వారా సంఘంలో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ. మేము చాలా సంఘాలు తిరిగాము, కానీ దేవుని మహాకృప వలన ఈ సంఘంలో ఏర్పరచబడ్డాము. ఇక్కడ వినిన దేవుని వాక్యము మా జీవితాన్ని మార్చింది. రోజు జరిగే చిన్న చిన్న గొడవలను ప్రేమతో దాటుకోవడం నేర్చుకున్నాం. ఈ సంఘం యొక్క ప్రార్థన వలన దేవుడు మాకు చిన్నపిల్లలు అమూల్యమైన బహుమతిగా ఇచ్చాడు. ఈ మహానగరంలో ఒంటరివారినైనప్పటికీ సంఘం ప్రార్థన వలన ఇక్కడ నిలబడుచున్నాము. ఇది మా కుటుంబం తను మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ఎన్నో కుటుంబాల సాక్ష్యం. దేవునికే మహిమ. నామకార్థ క్రైస్తవ్యంలో సంఘంలో అడుగు పెట్టాను. ఈ సంఘంలో పొందిన ప్రేమ, ఆత్మీయత ద్వారా ప్రభు యొక్క ప్రేమను రుచి చూశాను. నేను రక్షణ గురించి తెలుసుకొని ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఈ సమయంలో మొట్టమొదట బాప్తిసం తీసుకున్నాను. పరిచయలో సహాయం చేశాను. దేవుని చిత్త ప్రకారం అభిషేకించబడి వాక్య పరిచయలో పడుతున్నాను. దేవునికి మహిమ. చాలు వేసి చాలు, నాకు అర్థమైంది. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సండే మీటింగ్లు కాదు, యానివర్సరీ కేక్ కాదు. విరిగిపోతున్నా తప్పిపోయిన మనసులను వెతికే ప్రేమ, విరిగిపోతున్న కుటుంబాలను ఐక్యపరిచే చేయి, ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు తట్టి మనతో కలిసి ప్రార్థించే మనసు. ఒక తరానికి యేసు పరిచయం చేసే బాధ్యత. ఇది సంఘం అంటే. చాలా సంతోషం. 12 సంవత్సరాలు అంటే గడిచిన కాలం కాదు, కానీ మారిన కుటుంబాలు, కట్టబడిన కుటుంబాలు అని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. సంఘం అనేది కేవలం ఇటుకలతో నిర్మించిన భవనం కాదు. సంఘం అంటే దేవుని ప్రజలు కలిసి జీవించే ఆత్మీయ కుటుంబం. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి ఆదరణ, ఓదార్పు, ప్రేమ, ప్రార్థనలు అందించే స్థలం సంఘం.
సంఘము విరిగిపోయిన జీవితాలను, కుటుంబాలను దేవుని వాక్యలను మరియు ప్రేమతో పునర్నిర్మిస్తుంది. దేవుని కృప మనల్ని మార్చినట్లే మన ద్వారా మనందరూ దేవుని ప్రేమను తెలుసుకునేలా చేస్తుంది. మనం ఇందాక విన్న సాక్ష్యాలు అందుకు నిదర్శనం. అలాగే వచ్చే తరాన్ని దేవుని భయభక్తుల్లో పెంచడం సంఘముగా మన బాధ్యత. దేవుని కృప వల్ల ఈ సహవాసం కూడా 12 సంవత్సరాలుగా ఇదే లక్ష్యంతో కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి సంవత్సరం ఎంత ప్రారంభం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, దైవజనుని నడిపింపు. 2వ సంవత్సరం దేవుని యొక్క దర్శనము, ఉజ్జీవ కూటాలు. 3వ సంవత్సరం పెరుగుతున్న దేవుని కుటుంబాలు, సండే స్కూల్ యొక్క ప్రారంభం. 4వ సంవత్సరం ఎన్నో కన్నీటి ప్రార్థనలు, దేవుని యొక్క బహుమానాలు. 5వ సంవత్సరం యవనస్తుల మారు మనసుతో బాప్తిస్మములు. 6వ సంవత్సరం మందిర యొక్క నిర్మాణం, కనిపించని ధ్యానములు. 7వ సంవత్సరం మందిర ప్రతిష్ట, ఆరాధన, వాగ్దానాల నెరవేర్పు. 8వ సంవత్సరం కట్టబడుతున్న కుటుంబాలు, మందిరము కొరకు ఉపకరణాలు. 9వ సంవత్సరం దేవిదయ్య గారి అభిషేకము, సంవత్సర ఉపకేంద్ర ప్రారంభం. 10వ సంవత్సరం యానివర్సరీ సెలబ్రేషన్. 11వ సంవత్సరం కిషోర్, రాజ్ కుమార్, శ్యాబాబుల దేవుని పరిసర గురించిన అభిషేకం. 12వ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, మారని దేవుని యొక్క నమ్మకత్వం. దేవుని తన కృపతో మన సంఘాన్ని నడిపించండి. ఇప్పుడు మనం 13 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. దేవుని అంటే ఎన్నో మేలు పొందుతున్న మనం మరి ఈ కొత్త సంవత్సరంలో దేవుని పనికి తమ సమయాన్ని, ప్రార్థనలు, తలాంతులను, ప్రేమను, సహకారాన్ని ఈ ముందున్న సంవత్సరంలో ఎవరు పెడతారు? ఎవరు ఈ కార్యమేపు జ్యోతిని వెలిగిస్తారు? విశ్వాసత ఇది ముగింపు కాదు, ఒక నూతన ఆరంభం. ఈ రోజు మన సంఘ పరిచర్య 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సర్వశక్తిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది ఒక ప్రయాణానికి ముగింపు కాదు, దేవుడు సిద్ధపరిచిన మరింత గొప్ప కార్యాలతో ఆరంభం. నిన్న మనల్ని నడిపించిన దేవుడు ఈ రోజు మాతో ఉన్న దేవుడు రేపు కూడా తన కృపతో, ప్రేమతో, విశ్వాసంతో మనల్ని నడిపిస్తాడు. ప్రభువా, ఈ 12 సంవత్సరాలు నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. నేను చేసిన ప్రతి మేలుకు, ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి ఆత్మకు నీ నామకే మహిమ కలుగును కాక. రాబోయే సంవత్సరంలో మరెన్నో ఆత్మలను నీ రాజ్యానికి చేసేందుకు మమ్మల్ని ఉపయోగించుము. మా సంఘాన్ని నీ మహిమకు పాత్రలుగా చేసి మరెంతకు వెలుగు ఆశీర్వాదంగా నిలిపించము. ఎంతవరకు నడిపించిన ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయనకే ఏదైనములు మహిమ కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.